సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను మీనరాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు. దైవానుగ్రహం ద్వారా ఒక సంకేతం మీ జీవితాన్ని మార్చబోతుంది. అదృష్టం ఆధ్యాత్మికాన్ని తీసుకొస్తుంది మీనరాశి వారికి. మీరు దాన్ని గుర్తిస్తే మీ జీవితమే మారిపోతుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురు భగవానుడు ఈ వారం అనుగ్రహం ఇస్తున్నాడు. స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కేతు ప్రభావం వల్ల ఇన్నర్ థింకింగ్ పెరుగుతుంది. శని ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటుంది. నాలుక మీద కూర్చొని ఉంటాడు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కామ్ గా ఉంటే సక్సెస్ వస్తుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్ లో ఉన్నవారు క్రియేటివ్ పనిలో గ్రోత్ ఉంటుంది. మీ ఇన్స్టిట్యూషన్ మీకు రైట్ డిసిషన్ చెప్తుంది. జాబ్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారికి స్లోగా స్టడీ అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ లేదా స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. ఇది బాగా అద్భుతంగా ఉంది. స్పిరిచువల్ రిలేటెడ్ పూజా సామాగ్రిలు కానీ, మాలలు కానీ, లేదా రిలేటెడ్ ఏవే ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ అవుతారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారు సైలెంట్ గా ఉండాలండి ఈ వారం అంతా. రియల్ ఎస్టేట్ నో మూవ్మెంట్స్, అలాగే ఉండండి. కుటుంబంలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమ లైఫ్ లో డీప్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తల మధ్య కాస్త పేషెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల ఛాన్స్ మిస్ అవుతాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. విద్యార్థులకి ఇమిగ్రేషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్స్, మళ్ళీ తర్వాత ఈ కార్టూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఇంకా కళాకారులకి సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాజిటివ్ గా కనబడుతుంది. ఆరోగ్యపరంగా నిద్ర లేని ఆ నిద్రను పొందండి. కాస్త ఎన్నో రోజులు ఉంటుంది, మీరు అలసిపోయి నిద్రపోయి చేయండి. మెంటల్ రెస్ట్ అవసరం. వాటర్ బాగా తీసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి, మైండ్ కామ్ గా ఉంచండి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే దక్షిణామూర్తికి మీ ఇష్ట గురువుని ప్రార్థన చేయండి, శనీశ్వరుని ప్రార్థన చేయండి, దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. మీ పరిహారం మీనరాశి వారు మీకు దైవ మార్గమే ఈ వారం అంతా కూడా మీకు చాలా ముఖ్యము. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని కూడా చెప్పొచ్చండి. విధియోస్తు. ఈ ద్వాదశ రాశులన్నింటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. మీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది. అవకాశాలు గెట్ రెడీ. మీరు ఇంకా మీట మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, ఒక రౌండ్ మనం వెళ్తామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026
అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూస్తే కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశం, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో దానికి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి. ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కాబట్టి కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇక బయట ముందుకెళ్తుంది. ఇక షేర్ మార్కెట్ లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం కొంచెం వచ్చినప్పుడు సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్ లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్నవాడు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు మేము ఎన్నో రోజులుగా అవస్థపడున్నాం. అవస్థ పడ్డారండి. దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్ గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. ఆ వడ వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్ లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు నేను మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పనంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయం వస్తుంది.